ఈసారి గెలుపొందే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ 99% చంద్రబాబు తప్పక రెండో వాడికి లేదు ఇక్కడ. పార్టీనే చూడమంటారా? పార్టీనే చూడాలా, పార్టీని చూడాలా, అభివృద్ధి చూడాలా, మనం నిలబడే క్యాండిడేట్ చూడాలా. ఎక్కువ అంటే మెయిన్ ఏ అంశం మీద తీసుకోమంటారు? ఏది చేసిన రోడ్లు కానీ ఇంకోటి కానీ పింఛన్లు కానీ ఇప్పుడు డోకరా గ్రూపులు కానీ అలా రుణమాఫీ కానీ ఏది అసలు ఆయన చేసిన పని ఒక్కటి కూడా నెంబర్ 1 పని చేశాడు. ఓటర్లు ఎక్కువగా ఎవరున్నారంటారు? మద్యానికి డబ్బుకి అంటారా లేకపోతే అభిమానంతో ఉండేవాళ్ళు ఎక్కువ? అభిమానంతో ఉండేవాళ్ళు లేదు, మద్యానికి వాళ్ళు పాలా ఉంటే అభిమానంతో ఉండేవాళ్ళు 80% ఉంటారు. అది సీఎం కుర్చీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే కూర్చుంటాడండి. అంటే అధికారంలో ఉన్నారని చెప్తున్నారా? చేసిన అభివృద్ధి బట్టి అంటున్నారా? చేసిన అభివృద్ధి మన రాష్ట్రం విడగొట్టిన పరిస్థితిని బట్టి ఆయన కాబట్టి ఇంతవరకు అభివృద్ధి చేయగలిగిండు, ఇంకొకళ్ళు అయితే చేయలేరు. అందుకు కాబట్టి ఆయనకే ఖచ్చితంగా ఓట్లు వేస్తారు జనం, ఆయనే మళ్ళీ సీఎం అవుతాడు. మేము ఒకటే కోరుతా ఉన్నాం సార్, ఈ రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉంది, లోటు బడ్జెట్లో ఉంది. 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ 24,000 కోట్లు చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా చెప్తా ఉన్నాం. సీఎం కుర్చీ ఖచ్చితంగా ఈసారి అధిష్ఠించబోయేది ఎవరంటే? సీఎం కుర్చీ ఎవరు ఆపలేరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు ఓటేయాలి? ఎందుకు ప్రజల సొమ్ము 40,000 కోట్లు తిన్నందుకు వేయాలా, లేక 16 నెలలు జైలు జీవితం గడిపినందుకు వేయాలా? అసలు ప్రతిపక్షం అనేది మన రాష్ట్రంలో లేదు. ఎందుకు లేదని అడిగితే మీకు ఒకటే చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చారా? ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చారా అని అడుగుతా ఉన్నాం. ప్రజల సొమ్ము 1,50,000 జీతం తీసుకున్నారు. మీరు ఏసీ కార్లలో ఏసీ రూమ్లో పడుకోవటానికి కాదు, ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రజాసేవ చేయడానికి, ప్రజల సొమ్ము ప్రజల సమస్యలు వివరించడానికి తప్ప మిమ్మల్ని గెలిపించింది. మీకు సుమారు 60 మందిని ఇచ్చారు ప్రజలు. మీరు 60 మంది ఇస్తే ఏనాడైనా అసెంబ్లీకి వచ్చారని అడుగుతా ఉన్నాను.